కేబినెట్ విస్తరణ ఎప్పుడుంటుంది? ప్రస్తుతం ఉన్నవారిని తిరిగి కొనసాగిస్తారా, లేదంటే కొంతమందిని తొలగించి వారి స్థానంలో కొత్త వారిని కేబినెట్ లోకి తీసుకుంటారా? ఇక ఖాళీగా ఉన్న రెండు బెర్తులు ఎవరికి దక్కబోతున్నాయి? సోషల్ ఈక్వేషన్స్, పొలిటికల్ ఈక్వేషన్స్ లో ఎవరికి పదవులు దక్కే ఛాన్స్ ఉంది? ఆశావహుల పోటీ ఎక్కువగా ఉండటంతో ఆ రెండు బెర్తుల్ని ఫిల్ చేయడానికి ఎలాంటి వ్యూహం అనుసరించబోతున్నారు? ఇంతకీ కేబినెట్ విస్తరణపై అధికార పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? మంత్రివర్గ విస్తరణకి కాంగ్రెస్ అధిష్టానం పచ్చ జెండా ఊపిందా? ఉందిలే మంత్రి కాలం ముందు ముందున ఊరిస్తున్న విస్తరణ. రెండు కుర్చీలు, బోలెడు ఖర్చీఫ్లు. పదవులు ఉండేదెవరికి, ఊడేదెవరికి? కొత్తగా దక్కేదెవరికి? కౌన్ బనేగా కేబినెట్ మంత్రి? తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందని చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. వాస్తవానికి గత నెలలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన సందర్భంలోనే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని అంతా భావించారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం 5 రాష్ట్రాల ఎన్నికల బిజీలో ఉండటంతో విస్తరణ కాస్త వాయిదా పడింది. ఎన్నికల ఫలితాలు కూడా రావడంతో తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై మళ్లీ ఊహాగానాలు తెరమీదకొచ్చాయి. దీంతో ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులను ఎవరు దక్కించుకుంటారు అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతుందట. కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగినా ఒకరిద్దరిని మంత్రివర్గం నుంచి తొలగిస్తారని విస్తృతంగా చర్చ జరుగుతుందట. అయితే కాంగ్రెస్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యమవుతుందా అనే టాక్ కూడా వినిపిస్తుందట. ఒకవేళ ఎవరినైనా మంత్రి పదవి నుంచి తొలగిస్తే వారి స్థానంలో అదే సామాజిక వర్గం వారిని తీసుకోవాలి. దీంతో ఒకవేళ కేబినెట్ విస్తరణ జరిగినా మంత్రివర్గం నుంచి ఎవరిని తొలగించే ఆలోచన హస్తం పార్టీ అధిష్టానానికి లేనట్టుగా తెలుస్తోంది. ఒకవేళ మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఎవరిపైనైనా వేటు వేస్తే అది ప్రతిపక్ష పార్టీలకు ఆయుధం ఇచ్చినట్లవుతుందని భావిస్తున్నారట. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత మంచి జోష్ మీదున్న బీజేపీ తెలంగాణపై ఫోకస్ పెట్టిందని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరిని తొలగించే అవకాశం లేదనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోందట. ఇక మంత్రివర్గ విస్తరణ వార్తలు హల్చల్ చేసినప్పుడల్లా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు తెరపైకి రావాల్సిందేనట. తనకు మంత్రి పదవి గ్యారంటీ అని గత కొద్ది రోజులుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పుకుంటున్నారట. ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు ఉంటే తప్పేంటి అని ఆయన లాజిక్లు కూడా లాగుతున్నారని సమాచారం. అయితే కోమటిరెడ్డి సోదరుల విషయంలో అధిష్టానమే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మంత్రి పదవి రాని పక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గుస్సా అవుతారా? ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతుందట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 11 మందితో రేవంత్ తన కేబినెట్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత మరో 3 మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా మైనారిటీ కోటాలో అజరుద్దీన్ ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే మంత్రివర్గ విస్తరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటకి అధిష్టానం ఆమోదముద్ర వేస్తుందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఖాళీగా ఉన్న 2 బెర్తుల కోసం ఆశావాహులు పోటీ పడుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల నుంచి ఎవ్వరికీ మంత్రి పదవి దక్కలేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సంక్షేమ అభివృద్ధి పథకాల అమలుకు సలహాదారుగా కేబినెట్ మంత్రి హోదాలో ఉన్నారు. మంత్రివర్గ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితునిగా ఉన్నారు. ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవడానికి చాలా కాలంగా ప్రయత్నం జరుగుతున్నా పలు కారణాలతో గతంలో అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. అయితే ఈసారి కేబినెట్ రేసులో ఆయన పేరు కూడా వినిపిస్తుందట. ఇక మంత్రివర్గంలో అవకాశం కోసం ఎదురు చూస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు కూడా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టలేదు. కేబినెట్ హోదాలో ఈయనకు చైర్మన్ గా నియమిస్తూ గతంలోనే ఉత్తర్వులిచ్చారు. మల్రెడ్డి రంగారెడ్డి, మదన్ మోహన్ రావు, రామ్మోహన్ రెడ్డి కూడా మంత్రివర్గంలో చోటు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ లో టాక్ వినిపిస్తోంది. ఒక స్థానాన్ని ఎస్టీలకు కేటాయించే అవకాశం ఉందట. దీంతో ఆ కోటాలో కర్చీఫ్ వేసుకుని కూర్చున్నారట దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్. మంత్రివర్గంలో చోటు కోసం ఆయన గంపెడాసతో ఎదురు చూస్తున్నారట. ఇక ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ను డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిగా ప్రకటించినా ఇప్పటి వరకు ఆ ప్రక్రియ మొదలు పెట్టలేదు. దీంతో ఆయన కూడా కేబినెట్ కలలు కంటున్నారట. వాళ్ళిద్దరూ సీఎం రేవంత్ కి సన్నిహితులే. మరోవైపు కేబినెట్ రేసులో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేరు కూడా వినిపిస్తుందట.
ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారనే ప్రచారం కొన్నాళ్ల పాటు నడిచింది. అయితే మహేష్ గౌడ్ పీసీసీ చీఫ్ గా, తాను సీఎం గా తమ ఇద్దరి ఆధ్వర్యంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పలు సభల్లో చెప్పారు. వైఎస్-డిఎస్ జోడీతో తమను పోల్చుకున్నారు రేవంత్. దీంతో మహేష్ కుమార్ గౌడ్ ను పీసీసీ చీఫ్ గా కొనసాగిస్తారని, ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు లేవంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. దీంతో ఈ రెండు బెర్తులు ఎవరికి అనే దానిపై కాంగ్రెస్ లో హాట్ చర్చ నడుస్తోందట. మొత్తానికి కేబినెట్ విస్తరణ జరుగుతోందా, జరిగితే ఎవరి మంత్రి పదవులు ఊడతాయి, ఎవరికి మంత్రి పదవులు వస్తాయి అనేది వేచి చూడాలంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.